చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈ అంశంలో సునీల్ బన్సాల్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అనేక చర్చలు కూడా ఆ కార్యక్రమంలో చర్చకు వచ్చాయి. సో ఏంటి మరి మీ మోటివ్ ఎలా ఉండబోతుంది? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక మీరు అన్నట్టు నిజంగా దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి తీవ్ర మనస్తాపం చెందుతూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తుంది. ఇక విషయానికి వస్తే స్థానిక సంస్థలు రేపో మాపో ఎన్నికల నగార మోగబోతుందనేటువంటి చర్చలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఇందాక మధ్యాహ్నంలో వచ్చినటువంటి న్యూస్లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషను సమాయత్తం జరుగుతుంది, బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించింది అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. తర్వాత ఎన్నికల గుర్తులను కూడా సెలెక్ట్ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్నికల బ్యాలెట్ల బాక్సులను కూడా దిగుమతి చేసుకున్నది అనేటువంటి విపరీతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో అయితే గత సంవత్సర కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటి వరకు జరగలేదు. వివిధ కారణాల వల్ల అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఇట్లా జరగడం కారణంగా సంవత్సర కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ చేత పరిపాలన నడుస్తుంది. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మిగతా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా స్పెషల్ ఆఫీసర్స్తోని పరిపాలన నడుస్తూ ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో అనేక రకాలైనటువంటి సమస్యలతోని సతమతమవుతూ ఉన్నారు. ఒక పక్క సర్పంచులు పెండింగ్ బిల్లులు రాలేదని వాళ్ళు చాలాసార్లు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే క్రమంలో, వినతి పత్రాలు ఇచ్చే క్రమంలో కూడా చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇంకొక విపరీతమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది సర్పంచులు మాకు చాలా సంవత్సరాల నుంచి బిల్లులు రాని కారణంగా మా సొంత డబ్బులు కూడా మేము పెట్టి ఊర్లలో రోడ్లు వేయడం కానీ, లైట్లు వేయడం కానీ, తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి మోరీలు క్లీనింగ్ చేసేటువంటి క్రమంలో మా సొంతంగా డబ్బులు పెట్టి మేము చేయించినాము, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బిల్లులు ఇస్తలేదు అనేటువంటి ఆవేదన చెందుతూ చాలామంది చనిపోయారు, కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. లేదా కొంతమంది అయితే వాళ్ళకు ఉన్నటువంటి 2 ఎకరాలు కూడా అమ్ముకొని వాళ్ళు ఆ పెండింగ్ పనులను చేయించినటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు అంటే రేపు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎన్నికల నగార మోగితే, ఎన్నికల కోడ్ వస్తే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఒకసారి ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూస్ను చూస్తే మనం 1986లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి స్థానిక సంస్థల్లో కూడా అని చెప్పేసి 20% రిజర్వేషన్లను ఎన్టీ రామారావు గారి హయాంలో ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, డిమాండ్ల ద్వారా అయా వీళ్ళ జనాభా దామాషా ప్రకారం జనాభా ఎక్కువ ఉంది, 20% రిజర్వేషన్లు సరిపోవు, మాకు ఇంకా రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి డిమాండ్లు వచ్చినటువంటి కారణంగా దాన్ని 1993లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు అది 20 నుంచి 34% పెంచుతున్నాం మేము జనాభా దామాషా ప్రకారం అని చెప్పేసి పెంచడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి 2019 వరకు మన తెలంగాణ రాష్ట్రంలో 34% ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ ప్రకారమే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం 34% ఎన్నికలు జరిగినాయి. కానీ 2019 ఎన్నికల్లో సుప్రీంకోర్టుకు కొంతమంది పోవడం, కేసు వేయడం, తద్వారా ఆ 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు కాస్త 22కు పడిపోయినాయి. అయ్యా ఇప్పుడు ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి చిక్కు స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి సమస్యలు స్టార్ట్ అయినాయి. జ్యేష్ఠ జనాభాలో 56% పైగానేమో బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 2019 నుంచి 22 కుదించబడ్డాయి. జనాభానేమో 56% ఉంది, అంటే దాదాపుగా 60% జనాభా. ఇప్పుడు 2011 తర్వాత జనాభా లెక్కలు తీయలేదు కానీ 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు తీయలేదు కానీ
నిజంగా జనాభా లెక్కలు తీస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం గనకంగా రమారమి మనం లెక్క పెట్టినా కూడా జనాభాలో 60% ఈరోజు బీసీలు ఉన్నారు. మరి వీళ్లకు స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా అర్హత దక్కాలంటే, వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ సీట్లు వాళ్ళకి దక్కాలంటే రిజర్వేషన్లు 22% ఇస్తే అది ఎక్కడి న్యాయం అని చెప్పేసి ఇప్పటికీ రోజుకు ఒక జిల్లాలో, రోజుకు ఒక గ్రామంలో, రోజుకొక మండలంలో రభస నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి కామారెడ్డి డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా తక్కువగా ఉన్నారు, బీసీలు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ని పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక విషయాన్ని పెట్టడం జరిగింది. 22% ఉన్నటువంటి రిజర్వేషన్లను మేము బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు మేము పెద్దన్న పాత్ర పోషిస్తాము, వాటిని రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పేసి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. బీసీ కమిషన్ వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిరంజన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కమిషన్ చైర్మన్గా పెట్టిర్రు. రాపోలు జయప్రకాష్ గారు, తర్వాత బాలలక్ష్మి గారు, మిగతా ముగ్గురిని కమిషన్లో సభ్యులను పెట్టిర్రు. ఆ కమిషన్ జిల్లాలు మొత్తం కూడా పర్యటన చేస్తూ ఉంది గత 2-3 నెలల నుంచి. తర్వాత అయా బీసీలకు రిజర్వేషన్లు త్వరితగతిన తేల్చాలి, సంవత్సరం అవుతా ఉంది, లేట్ అవుతా ఉంది. స్థానిక సంస్థల్లో పంచాయతీ రిజర్వేషన్లు తేల్చని కారణంగా, రిజర్వేషన్లు మీరు ఇప్పటి వరకు ఎంత ఇస్తామో చెప్పని కారణంగా, ఎన్నికలు నిర్వహించని కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది గ్రామ పంచాయతీల్లో అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఏమని? బీసీ కమిషన్ యొక్క పని వేరే ఉంది, అవి కులాలను యాడింగ్ చేయడమా, మైనస్ చేయడమా, లేకపోతే కులాల అభివృద్ధి మీద గణన చేయడమా, స్టడీ చేయడమా, ఈ పని చేస్తుంది తప్ప బీసీలకు నిజంగా న్యాయమైనటువంటి వాటా దక్కుతుందా లేదా అన్నటువంటి పని బీసీ కమిషన్ చేయదు. కాబట్టి బీసీలకు ఒక సపరేట్ డెడికేషన్ కమిషన్ని వేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో హైకోర్టులో కమిషన్ వేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత నిజంగా బీసీ కమిషన్, మీరు వేసిన కమిషన్ అది బీసీల గురించి గణన చేస్తలేదు, కులగణన చేస్తలేదు, మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పెంచడం కోసం ఆ కమిషన్ పనిచేస్తలేదు. కాబట్టి మీరు వెంటనే ఒక డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారి చేత అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెంకటేశ్వరరావు గారు మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ వేసిరు. ఆ కమిషన్ గత నెల ఏం చెప్పింది హైకోర్టు? నెల రోజుల్లో డెడికేషన్ కమిషను అసలు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలా వద్దా, పెంచితే ఎంత పెంచాలి, వాళ్ళ జనాభా ప్రకారం మీరు ఇచ్చినటువంటి డిమాండ్, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% ప్రకారం ఎట్లా పెంచాలి, ఏం కథ అనేది మీరు విశ్లేషణ చేయండి, జిల్లాల పర్యటనలు చేస్తారా, వినతులు స్వీకరిస్తారా, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఏం చేస్తారా చేసి మీరు వెంటనే నెల రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి ఇయ్యాలని చెప్పేసి చెప్పింది. కానీ నెల రోజులు అయిపోయింది, ఇప్పుడు 2 నెలలు కూడా అయిపోయింది. డెడికేషన్ కమిషన్ వేసి ఇప్పటి వరకు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందా, ఇయ్యలేదా, బహిర్గతం చేయలేదు. సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి క్రమంలో, బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో అయ్యా మేము కులగణన తర్వాత బీసీలకి కూడా రిజర్వేషన్ పెంచబోతున్నాం అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ చెప్పిర్రు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. 100లో 60 మంది బీసీలు ఉన్నారు, కానీ మేము 22 సీట్లే ఇస్తామంటారు. సింపుల్ లెక్క అండి ఇది, సింపుల్ లెక్క చూడండి. 100లో 60 మంది మేము బీసీలో ఉన్నాము, మాకు రావాల్సిన సీట్లు 60 అయ్యా అని చెప్తే, లేదు మీకు వచ్చేది 22 అంటే ఇంకా దీన్ని ఏమనాలి? అయితే ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేక, సరైనటువంటి న్యాయవాదులను పెట్టి కోర్టులో కేసులు వాదించలేక ఈరోజు అనేక రకాలైనటువంటి కేసులు పెండింగ్లో ఉండడం కారణంగా ఈ స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు వెనుకబడ్డాయి. ఈరోజు ఒక విషయం చెప్పి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ నగేష్ గారు, సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు, మరి స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తా ఉన్నాయి. సో మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 13 హామీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవి నెరవేరే పరిస్థితి కనపడటం లేదు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రం.
అది మీ ఆధ్వర్యంలో, మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. సరే, వాట్ ఎవర్ ఇట్, దాని మీద మీరు ఎంత తప్పు చేశారు ఏంటి, దీన్ని ఎలా చేస్తారనేది అది మీకు ఛాలెంజ్, మీ ఇష్టం అది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి అది కూడా జనవరి ఎండింగ్లోనో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనో ఉంటాయని చెప్పేసి గతంలో చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. మరి అది ఎప్పుడు నిర్వహిస్తారు, ఇది కులగణన తర్వాతనే ఈ ఎన్నికలు ఉంటాయనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. సో మరి ఏంటి నిజంగా ఈరోజు మరి